గ్రేటర్ హైదరాబాద్లోని మురుగునీటి క్లీనింగ్కు చర్యలు చేపట్టింది వాటర్ బోర్డు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఎస్టీపీల పనులు వేగవంతానికి చర్యలు చేపట్టింది. ప్రతిపాదించిన ఎస్టీపీల పనులు వేగవంతం చేసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రారంభానికి ముందే మురుగు శుద్ధి కేంద్రాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. గ్రేటర్ సిటీలో మురుగునీటి క్లీనింగ్కు మరిన్ని చర్యలు తీసుకుంటుంది వాటర్ బోర్డు. ఇందులో భాగంగానే ఔటర్లోని గ్రామాలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల లిమిట్స్లో కొత్తగా 39 ఎస్టీపీలు ప్రారంభించేందుకు వాటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. అమృత్ స్కీమ్లో భాగంగా ఈ ఎస్టీపీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 3,849 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే బోర్డు పరిధిలో 20 ఎస్టీపీలు పనిచేస్తుండగా 2 ఏళ్ల కింద 23 కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇందులోనూ 11 అందుబాటులోకి రాగా మరో 12 నిర్మాణ దశలో ఉన్నాయి. అమృత్ పథకంలో మరో 39 కొత్త ఎస్టీపీలను నిర్మించనుండటంతో గ్రేటర్లో మురుగు సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజుకు 1950 ఎంఎల్డీల మురుగు ఉత్పత్తి అవుతుండగా బల్దియా పరిధిలోనే 1650 ఎంఎల్డీల ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడున్న 31 ఎస్టీపీలతో పాటు కొత్తగా ప్రతిపాదించిన 39 ఎస్టీపీలు కూడా పూర్తయితే గ్రేటర్లో 100% మురుగును శుద్ధి చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. కొత్త ఎస్టీపీల ప్రధాన ఉద్దేశం ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే మురుగు మూసీలో కలవకుండా చూడడమేనని చెప్తున్నారు అధికారులు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రారంభానికంటే ముందే 39 ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్లాన్లు రూపొందిస్తున్నారు. భూ వివాదాలు లేని చోట ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లు వెంటనే ఖరారు చేయాలని అధికారులు ఆదేశించారు. తర్వాత భూ వివాదాలుంటే కలెక్టర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్టేట్ అధికారులకు సూచించారు. తక్కువ స్థలంలో ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎస్టీపీలను నిర్మించే అవకాశాలను అధ్యయనం చేసి దానికి సంబంధించిన టెక్నాలజీని అన్వేషించాలని అధికారులను కోరారు. ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టును 2 ప్యాకేజీలుగా నిర్మించాలని ప్రతిపాదించారు అధికారులు. ప్యాకేజీ 1లో 16 ఎస్టీపీలు, ప్యాకేజీ 2లో 22 ఎస్టీపీలు నిర్మించనున్నారు. అలాగే ఒక ఎస్టీపీ పటేల్ చెరువుని 64 కోట్ల 11 లక్షల పీపీపీ మోడ్లో కట్టనున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త ఎస్టీపీలు అమీన్పూర్, తెల్లాపూర్, ఇక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమ్మక్క చెరువు, గాంధీగూడెం, పిర్జాదిగూడలో కట్టనున్నారు. నాగారం, నార్సింగి సంఘం, హైదర్ షాకోట్, ఫతేనగర్, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మీర్పేట్, మాసబ్ చెరువు, కాప్రా, రావిర్యాల్, బొంగుళూరు ప్రాంతాల్లో నిర్మించనున్నారు.